నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 1000 గొంతుకలు, 1,00,000 డప్పులు ఎంఆర్పీఎస్ జిల్లా సదస్సుకు బాలాపూర్ మండలం నుండి బయలుదేరిన ఎంఆర్పీఎస్ నేతలు బొర్రా రవి మాదిగ, రంగారెడ్డి జిల్లా మాజీ అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర డప్పుల కోలాహలతో మహిళలు, పురుషులు అందరూ కలిసి మహేశ్వరం జిల్లా సదస్సుకు బయలుదేరడం జరిగింది. 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమంలో భాగంగా ఈనాడు మహేశ్వరం నియోజకవర్గంలో మరి జిల్లా సదస్సు జరగబోతూ ఉన్నది. దానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ మందాకిన మార్గ అన్నగారు ఈరోజు మొట్టమొదటిసారిగా పద్మశ్రీ అవార్డు పొందిన తర్వాత ఈనాడు మహేశ్వరం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా సభ నిర్వహించబోతా ఉన్నాం. అందులో భాగంగా ఈనాడు బాలాపూర్ మండలంలో ఉన్నటువంటి మహిళా నాయకత్వంలో, ఈనాడు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకత్వంలో అందరం కూడా ఈరోజు ఫిబ్రవరి 7న జరగబోయేది 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమంలో మరి రియాల్స్ కార్యక్రమం ఈనాడు చేసినాం. అందులో భాగంగా ఈనాడు మహేశ్వరంలో జరగబోతున్న సభకు మరి అందరం కూడా ఇక్కడ నుంచి బాలాపూర్ మండలం నుంచి కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 7 జరగబోయేది 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమానికి చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో జరగబోతా ఉన్నది. ఆ సభ ఈనాడు పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి గౌరవ శ్రీ మందాకిన మాదిగ గారు నిర్వహించబోతున్న సభలు మనమందరం కూడా జయప్రదం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నదనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. 30 ఏళ్ల పోరాట ఉద్యమ చరిత్రలో అనేక పోరాట పడిమలు తెచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి ఇది మాదిగ జాతి, మాదిగ సంస్కృతి అటువంటి డప్పులు, అదే డప్పు తీసుకుని చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈనాడు గౌరవ శ్రీ మందాకిన మాదిగ అన్నగారు మరి ఏదైతే కళా సంస్కృతం ద్వారా ఈ జాతిని మేల్కొల్పినామో ఆ సంస్కృతం ద్వారానే రేపు మనకు జరుగుతున్న అన్యాయాన్ని తిప్పుకొట్టే విధంగా మనం అందరం కూడా చలో హైదరాబాద్ రమ్మని అన్నగారు పిలిపివ్వడం జరిగింది. అందులో ఈనాడు జిల్లా సభ జరుగుతుంది కాబట్టి అందరం కూడా మహేశ్వరంలో జరుగుతున్నటువంటి సభలు విజయవంతం చేసి ఫిబ్రవరి 7న జరగబోయే సభలు ప్రపంచ దేశాలు, ప్రపంచ రాష్ట్రాలు చూడదగ్గ విధంగా ఆ సభ నిర్వహించబోతున్నాం. ఏదైతే షెడ్యూల్ వర్గీకరణ చేయాలనే డిమాండ్ తోటి రేపు జరగబోయే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం షెడ్యూల్ వర్గీకరణ చేసి మా జాతి యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భాన్ని కోరుతా ఉన్నానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు 1న తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా షెడ్యూల్ వర్గీకరణ రాష్ట్రాలకు చేసి అధికారం ఇచ్చింది. మరి మొట్టమొదటిసారిగా ఇదే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో మొట్టమొదటిగా మాట ఇచ్చిండు. ఆ మాట మీద కట్టుబడి నిలబడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉన్నదనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు ఫిబ్రవరిలో జరగబోయినటువంటి సభలో మరి అనుకూల తీర్పు వస్తే మరి విజయోత్సవ డప్పులు మోగుతాయి, లేదంటే ప్రభుత్వ సాగు డప్పులు మోగుతాయి అని చెప్పేసి రక్షారాణి నా పేరు. నేను చెన్నజారెడ్డి ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలని. మా సంఘం తరఫున మేము రాష్ట్ర వ్యాప్తంగా మేల్కొల్పుతూ ఉన్నాము. కృష్ణన్న గారు ఏ విజయం చేకూర్చినా అది ప్రజల కోసమేనని ప్రతి ఒక్కరికి తెలుసు. మన తెలంగాణ రాష్ట్రమే కాదు, నలుమూలలో ఉన్న రాష్ట్రాలందరూ కూడా, అన్ని రాష్ట్రాలు కూడా స్పందిస్తున్నాయి. ఈ విషయం మీద అందరూ కూడా మేల్కొల్పుతున్నారు. కాబట్టి మా వంతు మేము వచ్చి అక్కడ అన్నగారికి మద్దతు తెలపడానికి వచ్చాము. ఇది మద్దతే కాదన్నా, ఈ దెబ్బతో మనకి ముఖ్యమంత్రి వర్యులు కూడా మేము తెలియజేసుకుంటున్నాము. అన్నగారికి మాకు ఈ ఏదైతే జీవో పాస్ అయిందో ఆ ప్రకారం మీరు వెంటనే మాకు ఇది నిర్వహించాలి. లేని ఎడల ఉత్తెత్తున ఈ ఉద్యమం సాగుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఈ విజయంలో అందరిది ఇవాళ అన్నగారికి, కృష్ణన్న గారికి ఇవాళ గ్రహీత అంటే, అవార్డు గ్రహీత అంటే ప్రతి ఒక్కరిని తెలంగాణ రాష్ట్రానికి ఘనత అది. అందుకని మేమందరం ముందడుగేయడానికి కృష్ణన్న డప్పులో డప్పు, చేతిలో చేతి కలిపి ఆయన ఉద్యమాలకి మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్న ఈ బాలాపూర్ చౌరస్తాలో ఇందిరా చెల్లి అన్నలు అందరూ సమక్షంలో మేమందరం ఇప్పుడు బాలాపూర్ నుంచి మహేశ్వరం చేరుకుంటున్నాము. అక్కడ కూడా మేము ఇదే డప్పు సౌండ్లతో స్పందిస్తామని చెప్పి జై తెలంగాణ, జై మందకృష్ణన్న. మరి బాలాపూర్ చౌరస్తా ఎంఆర్పిఎస్ మరి ఎంఎస్పి అన్ని సంఘాలు కలిసి మరి ఈరోజు తెలంగాణ సంఘాలు మరి స్వచ్ఛత సంస్థలు అన్నీ కూడా కలిసి ఈరోజు మరి 1,00,000 డప్పులు 1000 గొంతులు మరి మహిళలు కూడా పాల్గొని మరి దీంట్లో మేము కూడా మద్దతు ఇస్తున్నాం. మరి ఈరోజు అన్న 30 ఏళ్ళ పోరాటంలో మరి మా వంతు కూడా మేము ఈ నెల రోజుల ప్రోగ్రాం పెట్టుకున్నాం. మరి నెల రోజుల
గ్రామాలు కూడా తిరగడం జరిగింది. మరి కొన్ని అందరికీ చెప్పడం కూడా జరిగింది ఎస్సీ వర్గీకరణ కోసం. మన అందరం కూడా ఈ ఎస్సీ వర్గీకరణ కోసం మనం అందరం కూడా ముందెళ్ళి ఈరోజు మరి మహేశ్వరం వరకు మేము వెళ్తున్నాం. మరి ఈరోజు మీరందరూ కూడా కొంతమంది రాని వాళ్ళు కూడా రావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై మందకృష్ణ, జై ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత వర్ధిల్ల. ముఖ్యంగా నా పేరు తండా ఉపేంద్ర యాదవ్. నేను తెలంగాణ యాదవ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలని. మరి ఈ తెలంగాణ కోసం మందకృష్ణన్న ఈ యొక్క భారత రాజ్యాంగంలో రాసిన అంబేద్కర్ లాగా మరి ఈ భారతదేశం అంతా ఈ బడుగు బలిన వర్గాలు ఒక ఎస్సీ కాదు, ఒక ఎస్టీ కాదు, ఒక మైనార్టీ కాదు, బడుగు బలహీన వర్గాలు ఎవరు అయినా కూడా నావారే అని మరి ఇప్పుడు అన్న మరి వర్గీకరణ అని చేతబట్టిండు. వర్గీకరణ అనేది మరి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేసింది. ఆ తీర్పు ప్రకారంగా అన్ని రాష్ట్రాలలో ఈ 2 తెలుగు రాష్ట్రాలైనా మిగతా ఉన్న రాష్ట్రాలైనా మా ఎస్సీలకు మరి ఈ వర్గీకరణని మరి అమలు చేయాలని మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఈ ప్రపంచంలో ఉన్న మరి ఎస్సీలకు అందరికీ కూడా తెలియజేయండి ఏంటంటే అన్న పోరాటంలో మనందరం అడుగులు అడిగేసి తిరగాలని మరి అన్నగారిని మరి మనము ముందుకుండి నడిపించాలని మరి మరొక అంబేద్కర్ని ఎలా కాపాడుకున్నామో అలాగే కాపాడుకోవాలని ఈరోజు నన్ను ఒకళ్ళు అడిగిండ్రు, ఏంటమ్మా నువ్వు ఎస్సీ అంటావు, అది ఎస్సీ వాళ్ళ మాదిగ కదా, మందకిస్తున్న మాదిగ మీటింగ్కు డప్పు పెట్టుకొని పోతున్నావు ఏందని అడిగితే ఓ అన్న నీకు తెలియదే ఒకటి, నేను మందకృష్ణ కాదు మా గొల్లనంటే మాదిగా గొల్ల మాదిగా ఒకటే, గొల్లోళ్ళు మాదిగొల్లు అన్నదమ్ముల్లాగానే ఉంటారు. వాళ్ళకు డబ్బు వాళ్ళే కాబట్టిగా డప్పులు అన్నీ ఏకమై రాష్ట్రాన్ని గడగడలో ఉనికిస్తామని మరి మందకృష్ణ గొంతుగా మాట్లాడి మరి మేమందరం కూడా ఐక్యతంగా ఉండి ఈ యొక్క వర్గీకరణని సాధిస్తామని ఈ రాష్ట్రంలో మేము ముందుగా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం. జై భీమ్, జై మందకృష్ణ, జై ఎస్సీ. 1,00,000 డప్పులు 1000 గొంతుల సమావేశంలో పాల్గొంటూ మహిళలందరూ కూడా ఈ బాలపూర్ చౌరస్తా నుంచి మరియు మహేశ్వరం దాకా మేము డప్పు కొడుతూ అడుగులో అడిగేస్తూ ఇంద్రా నుంచి మేమందరం కలిసి అడుగులో అడిగేస్తూ ఇంద్రా సమక్షంలో బయలుదేరుతుందని చెప్పడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మాకు ఏదైతే రిజర్వేషన్ ఉందో ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే రాష్ట్రాలన్నీ అదే విషయంలో మాకు ఈరోజు తేలిపోవాలి ఏదో ఒకటి అనేది. తేలని రోజు మేము రేవంత్ రెడ్డి గారికి మాదొక విన్నపం చెప్తున్నాము. ఈ రోజు అంటే తేలలేదనుకో మేము సౌరపు కొడతామని తెలియజేస్తున్నాం. బాలపూర్ మండల అధిక మహిళా లోకం ఇవాళ చైతన్యం చేసిందంటే మాకు ఎంతో సంతోషం. మా బొర్రారవి ఆధ్వర్యంలో మా ఇంద్రాక డైనమిక్ లీడర్, ఎంఆర్పిఎస్ లీడర్ మన అక్క సుష్మక్క, మన శోభారాణి అక్క, అందరూ ఇక్కడ తెలియదు, అందరూ మహిళా లోకం ఇవాళ లేదా సార్ బాలపూర్ మండలంలో బాలపూర్ చౌరస్తాలో మానీల ఆధ్వర్యంలో చేసినందుకు మాకు ఎంతో ఖుషి. ఇప్పుడు అన్న త్వరలో వస్తుడు, మన తుక్కుడ నుంచి ర్యాలీ ఉంది, రథయాత్ర ఉంది. ఆ రథయాత్రలో ఈ మహిళలతో మేము కూడా అందరూ సహకరించుకుంటూ పోతున్నాం. కాబట్టి ఇవాళ అందరూ వెళ్ళిపోయారు, మాకే లేట్ అవుతుంది. ఇవాళ మాకు టైం ఇచ్చినందుకు మా అధ్యక్షులకు, మా టీవీ న్యూస్ విలేకరులకు కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై మాదిగా, జై మాదిగా. ఒకసారి డబ్బు కొట్టురి.